హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ హరి ఫ్యాక్ట్స్. మీరు ఇంటర్నెట్ని ఒక్కసారి కానీ ఓపెన్ చేసి చూశారు అంటే ఎక్కడ చూసినా వాళ్ళ ఫేసెస్ని వాళ్ళు కార్టూన్స్ లాగా మార్చి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అదేదా ట్రెండ్ నడుస్తుంది ఇంటర్నెట్లో. కానీ ఇది లోకల్లో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. జనరల్గా ఒక ట్రెండ్ అంటే ఏదో ఒక ఊరి వరకో లేదా ఒక సిటీ వరకో లేదా ఒక కంట్రీ వరకో ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం కూడా దీన్నే ఫాలో అవుతూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటా అని చూస్తే హ్యూమన్స్కే ఇది ఒక డిస్గ్రేస్, అంటే మనుషులకి ఇది అవమానం లాంటిది అని ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అలా చెప్పిన ఆ వ్యక్తి స్వయాన ఆ కార్టూన్స్ను క్రియేట్ చేసిన అతనే అది చాలా డేంజరస్ అని కూడా వార్న్ చేస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు చూడాలి. ఒకటి, ఈ కార్టూన్ స్టైల్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎందుకు అలా చెప్తున్నాడు. ఇక రెండవది, ఈ మొత్తం ఇమేజెస్ని కార్టూన్స్ లాగా ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చే కంపెనీ అదే ఓపెన్ ఏఐ, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని. నువ్వు జస్ట్ ఫోటో అలా అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా ఆ ఫోటోని కార్టూన్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇచ్చేస్తుంది ఈ ఓపెన్ ఏఐ. ఆ ప్రాసెస్ మొత్తం ఎలా వర్క్ అవుతుందో తర్వాత చెప్తాను. ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మ్యాన్ దీనిపైన ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం ఇప్పుడు. ChatGPTలో ఈ ఇమేజెస్ని యూజర్స్ ఎంతగానో ఇష్టపడుతున్నారు. పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ సచ్ ఇమేజెస్ యూజింగ్ ఓపెన్ ఏఐ. అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అలా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేయడం వల్ల మా GPUs అనేవి మెల్ట్ అయిపోతున్నాయి అని చెప్పాడు. సో దట్ దెర్ ఆర్ 2 ఇష్యూస్. శామ్ ఆల్ట్మ్యాన్ అదే ఓపెన్ ఏఐ CEO ఏం చెప్పాడు అంటే, అరే కొంచెం బ్రేక్ ఇవ్వండి రా బాబు, ఈ గిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేషన్ వల్ల మా సర్వర్స్ మెల్ట్ అయిపోతున్నాయి, మాకు కొంచెం స్లీప్ కావాలి అంటున్నారు. సో అంతలా ఈ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం అన్నమాట. ఇది చూసేకి జస్ట్ ఒక కార్టూన్ ఫిల్టర్డ్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ 2 మేజర్ కన్సర్న్స్ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఈ గిబ్లీ ఇమేజ్ క్రియేటరే దాన్ని డేంజర్ అని చెప్పడం, ఇంకోటి ఓపెన్ ఏఐ CEO దీనివల్ల మా సిస్టమ్సే మెల్ట్ అయిపోతున్నాయి అని చెప్పడం. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ రెండింటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి. ఇక టాపిక్లోకి పోదాం రండి. మనందరికీ ChatGPT గురించి తెలిసే ఉంటుంది. వెరీ రీసెంట్ డేస్ వరకు ఇంటర్నెట్లో మనం ఏం సెర్చ్ చేయాలన్నా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ChatGPTలోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇస్తున్నాం. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ChatGPTని ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంహౌ అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాంటి ChatGPT ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. అదేంటంటే, ఇప్పుడు మీరు ఒక ఫోటోను కానీ ChatGPTలోకి వెళ్ళి అప్లోడ్ చేస్తే అది ఒక ఆర్టిస్టిక్ స్టైల్ ఆఫ్ ఇమేజ్గా, అదే గిబ్లీ స్టూడియో స్టైల్ ఇమేజ్గా కన్వర్ట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అండ్ అది ఒక స్టైల్లోనే కాదు, వేరియస్ స్టైల్స్లో కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇమేజెస్ని అవుట్పుట్ ఇస్తుంది. ఇది ఓపెన్ ఏఐలో ఏఐ ఇమేజ్ జనరేటర్లో కొత్త అప్డేట్. బేసిక్గా ఇంతకు ముందు వరకు ఇంత స్ట్రాంగ్గా ChatGPTలో ఈ ఫీచర్ లేదు. కొత్తగా ఈ ఫీచర్ని లాంచ్ చేశారు. దీన్ని లాంచ్ చేసిన వెంటనే చాలా మందికి ఇది ఒక బ్రహ్మాండమైన ఫీచర్ అనిపించింది. ఎందుకంటే కార్టూన్స్ని ఇది ఎగ్జాక్ట్లీ హ్యూమన్స్ ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తారో అదే విధంగా అంతే నేచురల్గా క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ డీటెయిల్, లైక్ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే ఒక కార్టూన్ని క్రియేట్ చేస్తాడో సేమ్ అదే విధంగా ఈ ఏఐ ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా విత్ ఇన్ సెకండ్స్లో అవుట్పుట్ ఇస్తుంది, వితౌట్ ఎనీ కాస్ట్, ఫ్రీగా. సో దాంతో ప్రపంచం మొత్తం దాన్ని వాడటం స్టార్ట్ చేసింది. క్రేజీగా వైరల్ అయిపోయింది ఈ ఫీచర్. ఎలాన్ మస్క్ నుండి ఊర్లో చిన్న చిన్న బ్రాండ్స్ వరకు అందరూ దీన్ని యూజ్ చేస్తున్నారు. ఈవెన్ నేను కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి గిబ్లీ స్టైల్ స్టూడియో ఆఫ్ ఇమేజెస్గా కన్వర్ట్ చేసి సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్, ఇన్స్టాలలో పోస్ట్ చేశాను. అవి చాలా ఫన్నీగా అనిపించాయి. అయితే నేను చేసిన విధంగానే చాలా మంది ఆల్రెడీ గిబ్లీ ఇమేజెస్గా కన్వర్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు, చాలా ఫన్నీగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడే అసలు ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అదేంటది, ఇందులో ఇష్యూ ఏముంది, జస్ట్ మన ఫోటో అలా అప్లోడ్ చేసాము అంటే కార్టూన్ స్టైల్ ఆఫ్ ఇమేజ్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది కదా, ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది అని మీరు అడగచ్చు. ఫస్ట్ శామ్ ఆల్ట్మ్యాన్ చెప్పిన ప్రాబ్లం గురించి చూద్దాం. మార్చ్ 26న దీనిపైన ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఏం చెప్తున్నాడంటే, మొదట్లో 7.5 ఏళ్ల వరకు నేను ఏం బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానో దాని గురించి ఎవ్వరూ కూడా క్యాచ్ చేయలేదు. అదే ChatGPT గురించి ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత ఫ్రమ్ ద పాస్ట్ 2.5 years అందరూ ChatGPTని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే, దానివల్ల పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్లెస్. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేషన్, కంటెంట్ రైటింగ్ జాబ్స్. ChatGPT వల్ల కంటెంట్ రైటింగ్ జాబ్స్ ఆల్రెడీ పోయాయి. అలానే కంపెనీస్ కూడా ఈ ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం వల్ల
హ్యూమన్స్ చేసే చాలా వర్క్ సింపుల్గా ఏఐ ద్వారా అయిపోతుంది. దానివల్ల పీపుల్ ఆర్ హేటింగ్ దిస్ అనేసి ఆయన కామెంట్ చేశాడు. దాంతో హ్యూమన్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. సో దానివల్ల జనాలు నన్ను హేట్ చేస్తున్నారు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ 26 మార్చ్ నాడున నా మొబైల్కి 100 కొద్దీ మెసేజెస్ వచ్చాయి. దాంతో నా మెసేజ్ ఇన్బాక్స్ మొత్తం నిండిపోయింది. చూడు, నిన్ను గింబ్లీ స్టైల్ ఇమేజ్గా మార్చాను హహహా అంటూ ఎన్నో ఇమేజెస్ వాళ్ళు క్రియేట్ చేసి నా మొబైల్కి మెసేజెస్ పెడుతున్నారు అని చెప్పాడు. బేసిక్ అతను ఏం చెప్తున్నాడు అంటే చాట్ జీపీటీ యొక్క న్యూ ఫ్యూచర్ ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది అంటున్నాడు. అండ్ ద వెరీ నెక్స్ట్ డే, అంటే ఆ ట్వీట్ 26th పెడితే ద నెక్స్ట్ డే 27th మార్చ్ మరో ట్వీట్ పెట్టాడు. అందులో ఏమన్నాడంటే ప్రతి ఒక్కరూ తమ ఫోటో ఎడిటింగ్ టూల్ చాట్ జీపీటీ ప్రొవైడ్ చేసిన ఈ కంపెనీ టూల్ని వాడుతున్నారు. అది ఇండివిజువల్సే కాదు, చాలా కంపెనీస్ కూడా ఈ ఫీచర్ని అయితే వాడుకుంటున్నారు, అది కూడా ఫ్రీగా. ఇదంతా చూస్తుంటే నాకు మా ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నందుకు గాను నాకు చాలా సంతోషంగానే ఉంది. కానీ దీనివల్ల మా జీపీయూస్ మెల్ట్ అయిపోతున్నాయి అన్నాడు. ఇప్పుడు మన కంప్యూటర్స్కి ఎలాగైతే సిపియూస్ అండ్ జీపీయూస్ ఉంటాయో అలాగే ఈ చాట్ జీపీటీలో మనం ఫోటో అప్లోడ్ చేసి దాన్ని ఏఐ ఇమేజ్గా కన్వర్ట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో చాట్ జీపీటీ వాళ్ళ సర్వర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ జీపీయూస్ అనేవి ఈ ఫొటోస్ని ఏఐ ఇమేజ్గా కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ని ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ జనరల్గా మనం ప్రాంప్ట్ ఇచ్చి టెక్స్ట్ రిజల్ట్ తీసుకున్నంత ఈజీగా ఉండదు. ఎందుకంటే మనం ఇన్పుట్ ఇచ్చే ఫోటో యొక్క ప్రతి డీటెయిల్ని ఇది క్యాప్చర్ చేసి రీక్రియేట్ చేయాలి. కాబట్టి ప్రాసెస్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫిజికల్గా ఈ జీపీయూస్ ఎక్కడో ఒక చోట చాట్ జీపీటీ వాళ్ళ సర్వర్స్ లొకేషన్స్లో ఉంటాయి. వాటి ద్వారా ఈ ఏఐ ఇమేజెస్ అనేవి కన్వర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ యూజర్స్ ఈ గిబ్లీ ఫీచర్ ఇమేజెస్ని వాడటం వల్ల జీపీయూస్ ఓవర్లోడ్ అవుతున్నాయి. కాబట్టి శామ్ ఆల్ట్మ్యాన్ ఈ ఫీచర్ యూసేజ్కి లిమిట్ పెట్టబోతున్నామని అనౌన్స్ చేశాడు. అలానే మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము, ఫ్యూచర్లో దీన్ని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసి మీ ముందుకు తీసుకొస్తామని. అండ్ అలానే ప్రస్తుతానికైతే లిమిట్ 3 ఫొటోస్ వరకు పెడుతున్నాం అన్నాడు. సో ఓవర్ యూసేజ్ సిస్టమ్ హ్యాండిల్ చేయకపోవడానికి అండ్ కాస్ట్ బ్యారింగ్ను దృష్టిలో పెట్టుకొని ఈ లిమిట్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని ఆ ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ఇది చాట్ జీపీటీ ఓనర్ అయిన శామ్ ఆల్ట్మ్యాన్ సైడ్ నుండి ఉన్న ఇష్యూ అతను చెప్పాడు. ఇప్పుడు ఇంకో సైడ్ ఉన్న ఇష్యూ ఏంటో చూద్దాం రండి. ఇది క్రియేటర్ సైడ్ ఉన్న ఇష్యూ. ఈయన పేరు హయావో మియాజాకి. ఇతను 1940లో పుట్టాడు, అంటే సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందే పుట్టాడు. ఇతని ఫాదర్ గురించి ఒకసారి చూస్తే అతను జపాన్లో మియాజాకి ఏవియేషన్ అనే కంపెనీకి ఓనర్ అన్నమాట. ఆ కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. యుద్ధాలకి ప్లేన్స్ని సప్లై చేస్తుంటారు వీళ్ళు. సో హయావో అనే అతను ఒక వెల్తీ బిజినెస్ మ్యాన్ కొడుకు. అతని చిన్న వయసులోనే తన మదర్ చనిపోయింది. దాంతో ఒంటరిగానే పెరిగాడు. అందువల్ల అతని ఎమోషన్స్, స్ట్రగుల్స్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఆర్ట్ త్రూ ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. దానివల్ల అతనికి ఈ స్కెచింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో గిబ్లీ స్టూడియోని క్రియేట్ చేశాడు అతను. గిబ్లీ అంటే మీనింగ్ ఏంటంటే డెజర్ట్ విండ్ అని, అంటే ఒక అన్స్టాపబుల్ అన్నట్లు మీనింగ్ అన్నమాట. ఇక ఆ గిబ్లీ స్టూడియోలో చూస్తే చాలా లెజెండరీ ఆర్ట్స్ కనిపిస్తాయి మనకు. అవన్నీ కూడా గ్లోబలీ యానిమేటెడ్ కార్టూన్ రిలేటెడ్ ఫిల్మ్స్ లో వాడిన అండ్ వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ఆర్ట్స్ అన్నమాట. మియాజాకి అంటేనే పర్ఫెక్షన్ కి మరో పేరు అన్నట్లు ఆయన ఆర్ట్స్ ఉండేవి. ఒక్కొక్క స్ట్రోక్ వేయడానికి గంటల కొద్ది టైం తీసుకునేవాడు. ఆ గీసిన ప్రతి లైన్ లోనూ ఒక లైఫ్ ఉంటుంది అనేవాడు. అయితే ఒకసారి ఈ ఏఐ ఇంతలా బూమ్ అవ్వకముందు ఒక 10 years బ్యాక్ అనమాట, మియాజాకి ఫ్యాన్స్ ఆయన వద్దకు వచ్చి ఏఐ క్రియేట్ చేసిన జాంబీ యానిమేటెడ్ వీడియోని ఒకదాన్ని అతనికి తీసుకొచ్చి చూపించారు. అయితే ఆ మొత్తం జాంబీ క్యారెక్టర్ ని ఆ వీడియోలో ఏఐ ద్వారానే క్రియేట్ చేయబడింది. హ్యాండ్ మేడ్ డ్రాన్ పిక్చర్ అది. అయితే వాళ్ళు అతనికి ఆ వీడియోని చూపించి అతని థాట్స్ ఏంటి దానిపైన అని ఆయన అడిగారు. చాలా క్యూరియస్ గా సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి సమాధానంగా ఆయన ఏమని రిప్లై ఇచ్చాడు అంటే, ఇది హ్యుమానిటీకి ఒక శాపం, మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి, నన్ను మాత్రం దీనిలో నుండి వదిలేసేయండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనేసి ఆ రోజే చెప్పాడు ఆయన. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచం గిబ్లీ ఆర్టిస్ట్ స్టైల్ ఇమేజెస్ ని ప్రపంచం మొత్తం వాడుకుంటోంది. కానీ అతను మాత్రం ఈ ఏఐ మొత్తం మనిషికి శాపం లాంటిది అని ఒక ఆర్టిస్టిక్ లైఫ్ ని మనసులో ఉంచుకొని మాట్లాడుతున్నాడు. అసలు అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో చూద్దాం ఇప్పుడు. ఈ హ్యాండ్ మేడ్ క్రియేటివ్ ఆర్ట్స్ లలో వాళ్ళు తమ ప్యూర్ సోల్ ని అండ్ ఎమోషన్స్ ని పెట్టి ఆ ఆర్ట్స్ ని క్రియేట్ చేస్తారు. అది ఈవెన్ ఒక చిన్న ఫిష్ బొమ్మ అయినా సరే అందులో మనం చూసాము అంటే హ్యాండ్ మేడ్తో చేసిన ఈ పిక్చర్స్లలో ఒక లైఫ్ అనేది కనిపిస్తుంది. అదే మనం ఏఐ త్రూ జనరేట్ చేసిన ఆ కార్టూన్ ఇమేజ్లో మనం చూసాము అంటే జస్ట్ అది ఒక పిక్చర్ అవుట్పుట్ లాగా కనిపిస్తుంది తప్పితే అందులో ఎలాంటి జీవం ఉన్నట్లు కనిపించదు. అండ్ ఇక ఆయన ఫ్యాన్స్ ఆయన్ని దీని గురించి అడిగినప్పుడు ఇంకా దాని గురించి ఒక ఫిలాసఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అతనే ఈ ఏఐని హేట్ చేస్తుంటే మరి అతని స్టైల్ని ప్రతి ఒక్కరూ ఎలా వాడుకుంటున్నారు అని.
అదేమి కాపీ రైటెడ్ కాదా? దానికి కాపీ రైట్స్ ఏం ఉండవా? అతను తన స్టైల్ని వేరే వాళ్ళు వాడుతుంటే వాటిపై కాపీరైట్ క్లెయిమ్ చేయడానికి అతనికి రైట్స్ ఏం లేవా అని మీకు డౌట్ రావచ్చు. అయితే అతనికి తాను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్కి మాత్రమే కాపీ రైట్స్ ఉంటాయి, కానీ అతని ఆర్ట్ స్టైల్కి కాదు. అంటే మీకు ఇప్పుడు సింపుల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు మీ ఇమేజ్ని తీసుకెళ్ళి ఓపెన్ ఏఐలో ఇమేజ్ అప్లోడ్ చేసి దాన్ని గిమ్బ్లీ స్టైల్ ఆఫ్ ఇమేజ్గా కన్వర్ట్ చేసి నాకు అవుట్పుట్ కావాలని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి. అదేం చేస్తుంది, మీ ఇమేజ్ని గిమ్బ్లీ స్టూడియో ఫోటో స్టైల్గా అది కన్వర్ట్ చేసి మీకు అవుట్పుట్ని ఇస్తుంది. సో దట్ మీన్స్ ఆ ఫోటో మీది అండ్ దెన్ మీరు దాన్ని అవుట్పుట్ తీసుకుంటున్నారు. కానీ అక్కడ యాక్చువల్గా ఏంటి, ఆ గిమ్బ్లీ స్టూడియో స్టైల్ ఆఫ్ ఇమేజ్ని అవుట్పుట్గా వస్తుంది. సో గిమ్బ్లీ స్టూడియో ఫోటో స్టైల్ని మీరు యూస్ చేస్తున్నారు, బట్ మీ ఫోటోని గిమ్బ్లీ అనే అతను క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఓన్లీ అతను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్కి మాత్రమే అతనికి రైట్స్ ఉంటుంది, అంతేగాని అతని స్టైల్ని వేరే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి అయితే ప్రస్తుతానికి ఒక డిబేట్ అయితే రన్ అవుతుంది. సో దాని కాసేపు పక్కన పెడదాం. సో ఈ ఏఐ అనేది హ్యూమన్ క్రియేటివిటీని నాశనం చేయడానికి పుట్టింది అనేసి చాలా మంది అనుకుంటున్నారు. నేను ఏఐని ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను అనమాట. అది ఒక 5 years తర్వాత జరగబోయే దాని గురించి. ఆ క్వశ్చన్ ఏంటంటే విచ్ 10 jobs విల్ ఇట్ గెట్ రీప్లేస్ బై 2030 అనేసి. దానికి వచ్చిన సమాధానం ఏంటంటే ఒక 10 jobs ఏవైతే లాస్ అవుతాయో ఆ జాబ్స్ని నేమ్స్ ఇచ్చింది, అందు ఎందుకనేసి చెప్పి డీటెయిల్స్ ఇచ్చింది అనమాట. దాంట్లో నేను ఫస్ట్ అఫెక్ట్ అయ్యే జాబ్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే కంటెంట్ రైటింగ్ జాబ్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఏదన్నా ఒక కంటెంట్ కావాలి అనుకోండి, దాని గురించి మనం ఏం చేస్తాము, ఇంటర్నెట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి దాన్ని కంటెంట్ మొత్తాన్ని పేపర్లో రాసుకుంటాం, లేదా సిస్టంలో టైప్ చేసి కంటెంట్ని మనం రాసుకుంటాం అనమాట. బట్ ఈ ఏఐ ఏం చేస్తుంది అంటే మనకు సపోజ్ ఒక మూవీకి కంటెంట్ కావాలి అనుకోండి. సో ఆ మూవీ ఒక యాక్షన్ రిలేటెడ్ మూవీ అనుకోండి, అండ్ ఆ మూవీ ఆల్రెడీ ఎవరైనా ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో మనం ఏం చేస్తాం, ఏఐకి వెళ్ళేసి ఆ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, నాకు పలానా కంటెంట్ కావాలా, పలానా టైప్ ఆఫ్ కంటెంట్ కావాలా, అండ్ ఒక మూవీ ఏదన్నా నేమ్ చెప్పి దానికి రిలేటెడ్గా ఉండాలి. సో లేదా పలానా డైరెక్టర్ చెప్పి ఆ డైరెక్టర్ ఆల్రెడీ తీసిన సినిమాస్కి కొంచెం రిలేటెడ్గా ఉండాలి అని చెప్తే ఆల్రెడీ ఏఐ డేటాతో ఫీడ్ అయ్యేసి ఉంటుంది. కాబట్టి మనకేం చేస్తుంది అంటే ఆ మొత్తం కంటెంట్ని ఆల్రెడీ ఏదైతే మనం ప్రాంప్ట్స్ ఇచ్చి ఉంటామో, లైక్ ఏ స్టైల్లో కావాలా, ఎలాంటి జోనర్ ఆఫ్ మూవీ స్క్రిప్ట్ కావాలని చెప్పి ఇచ్చామంటే ఒక కొత్త కంటెంట్ని ఆల్రెడీ ఫీడ్ అయిన డేటాని ఇంకా దానంతటా అదే క్రియేట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, సో కంటెంట్ రైటర్స్ జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఏఐ ఈ ఇండస్ట్రీని రీప్లేస్ చేయబోతుంది. ఇక సెకండ్ ఎఫెక్ట్ అయ్యే జాబ్ ఏంటంటే డాక్యుమెంటేషన్ క్రియేషన్ అనమాట. ఇప్పుడైతే మనకు ఏదైనా లీగల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి అంటే మనం కొన్ని గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆఫీసెస్, ఏదైనా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళాము అంటే అక్కడ డాక్యుమెంట్ రైటర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి మనం కొంచెం మ్యాటర్ చెప్పి నాకు ఈ విధంగా కావాలి అనేసి చెప్పాము అంటే సమ్ ఒక 300-500 వాళ్ళకి అమౌంట్ ఇచ్చాము అంటే వాళ్ళు దాన్ని లీగల్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫార్మాట్లో మనకు రాసిస్తారు. ఈ డాక్యుమెంట్ క్రియేషన్ని ఏఐ రీప్లేస్ చేస్తుందట. ఇక మూడోది ఏంటంటే మెడికల్ టెక్నీషియన్స్ జాబ్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక మెడికల్ టెస్ట్ చేయించుకున్నాక త్రూ ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఆర్ బ్లడ్ టెస్ట్, ఆ వచ్చిన రిజల్ట్స్ను బట్టి అక్కడ ఉన్న మెడికల్ టెక్నీషియన్స్ మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదో అని చెప్తారు. కానీ ఈ ఏఐ అలా కాదు. ఆ రిపోర్ట్స్ని బట్టి ఆల్రెడీ మనకు ఉన్న డిసీజెసే కాకుండా ఫ్యూచర్లో మనకు ఏ డిసీజెస్ రాబోతున్నాయి అని అప్రాక్సిమేట్గా మనకు క్లోజ్గా ఉన్న డిసీజెస్ని ముందుగానే ఎస్టిమేట్ చేసి హ్యూమన్స్ కంటే ఫాస్ట్గా అక్యురేట్గా రిపోర్ట్ని ఇవ్వగలదు. సో ఈ జాబ్స్ అన్నింటినీ కూడా ఈ ఏఐ రీప్లేస్ చేయబోతుంది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే టీచింగ్ జాబ్స్ అనమాట. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ అసిస్టెంట్ అనేది ఉంటుంది, పర్సనల్ ఏఐ అసిస్టెంట్. అది ఎలా పనిచేస్తుందంటే సపోజ్ మీరు ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకోవాలనుకుంటున్నారు, అది మీకు ఒక పర్సనల్ ట్రైనర్ లాగా పనిచేస్తుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేదా ఒక గిటార్ వాయించడం నేర్చుకోవాలి, అప్పుడు ఈ ఏఐ మీకు గైడ్ లాగా పనిచేస్తుంది. సో దట్ అలాంటప్పుడు మనకు ఏఐఏ ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా, గైడ్ లాగా మనకు వర్క్ యూజ్ అవుతుంది. సో టీచింగ్ జాబ్స్ అనేటివి దీనివల్ల రీప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేది. సో ఏఐ ఈ టీచింగ్ ఫీల్డ్ని రీప్లేస్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ జాబ్స్. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఒక హ్యూమన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమేమి అయితే చేస్తాడో అవన్నీ ఆటోమేటిక్గా ఈ ఏఐ చేస్తుంది. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా ఏఐ సేమ్ నాలాగే నా వాయిస్, నా బాడీ లాంగ్వేజ్, నా ప్రెజెంటేషన్ అనేది అదే ఒక ప్రాంప్ట్ ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా మొత్తం టోటల్ వర్క్ అదే చేసి పెట్టేస్తుంది. నాకు ఇలా కావాలి అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు, నేను స్టూడియోలోకి వచ్చి కూర్చోవలసిన అవసరం లేదనమాట. సో నేను ఏ విధంగా అయితే కూర్చొని ఏ విధంగా అయితే మీకు బాడీ లాంగ్వేజ్ అనేది కనిపిస్తుందో, నా వాయిస్ అనేది ఏ విధంగా వినిపిస్తుందో సేమ్ మొత్తం అదే విధంగా ఏఐ అనేది ఒక కావాల్సిన వీడియోని క్రియేట్ చేసి పెట్టేస్తుంది.
అప్పుడు హ్యూమన్ ఇన్ఫ్లుయెన్సర్స్కి దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్స్ని రీప్లేస్ చేస్తుంది నెక్స్ట్ 5 yearsలోని అది ఆన్సర్ చేసింది. 6th వన్ ఏంటంటే ఏఐ బిజినెస్ మేనేజ్మెంట్. స్టార్టప్ కంపెనీస్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ చాలా వరకు మేనేజర్స్ మీద డిపెండ్ అయ్యేసి ఈ కంపెనీస్ అనేవి రన్ అవుతుంటాయి. బేసిక్గా మేనేజర్స్ అక్కడి ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి వాటికి సరైన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి కంపెనీని ముందుకు తీసుకుపోతుంటారు. ఇన్ ద సేమ్ వే ఏఐని కానీ మనం డేటాతో ఫీడ్ చేసి ట్రైన్ చేస్తే అది చాలా తొందరగా ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటికి సొల్యూషన్స్ని అందిస్తుంది. వీలైతే నెక్స్ట్ 5 yearsలో ఒక CEO జాబ్ని రీప్లేస్ చేసే స్థాయికి ఏఐ అనేది రీచ్ అవ్వచ్చు అంటుంది. ఇక 7th వన్ ఏంటంటే ఆటోమేటిక్గా అదే యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తుంది. ఇక 8th వన్ ఏంటంటే సర్టన్ గవర్నమెంట్ జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేయబోతుంది. లైక్ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్స్ అనుకోండి, మన డాక్యుమెంట్స్ ఇస్తే హ్యూమన్స్ వాటిని మాన్యువల్గా వ్యాలిడేట్ చేసి అది వ్యాలిడా కాదా అని చూసి సైన్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తారు. అదే పనిని ఏఐ చాలా అక్యురేట్గా అండ్ ఫాస్ట్గా చేస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే లంచం లాంటి ఛాన్సెస్ కూడా ఉండవు. అదేవిధంగా ఏఐ కొన్ని గవర్నమెంట్ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్తోంది. ఇక 9th వన్, ఇది విన్నారంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేయాలి అంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ లైక్ జొమాటో, స్విగ్గీ, జెప్టో లాంటి వాటిల్లో మనం ఫుడ్ని ఆర్డర్ పెట్టుకుంటాము. కానీ మనకు కొన్ని డిషెస్లలో కొన్ని యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్స్ వేయాలి అని అనుకుంటుంటాము. కొన్ని యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్స్ని మనం రిమూవ్ చేసేసేయాలి కొన్ని డిషెస్లలో, అప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది ఫుడ్ అనేసి అనుకుంటుంటాము. బట్ అవన్నీ కూడా ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఏఐ త్రూ మనకు నచ్చిన మన ప్రిఫరెన్సెస్ని బట్టి ఏఐ అనేది ఏం చేస్తుందంటే ఆర్డర్స్ని ప్లేస్ చేసేటప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తుంది. సో అలానే కొత్త డిషెస్ని కూడా ఏఐఏ ప్రిపేర్ చేసేంత స్థాయికి ఏఐ నెక్స్ట్ కమింగ్ 5 yearsలో రీచ్ అవుతుంది అనేసి ఏఐ చెప్తోంది. ఇక ఫైనలీ 10th వన్ ఏంటంటే దానికి మీరే సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఈ గిబ్లీ ఇమేజ్ స్టైల్ గురించి అండ్ ఏఐ ట్రెండ్స్ అండ్ ఏఐ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పటి వరకు నేను మీకు ఏఐ నెక్స్ట్ కమింగ్ 5 yearsలో 9 jobsని రీప్లేస్ చేస్తుంది అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 10th వన్ ఏంటి అనేసి మీరు ChatGPTలోకి వెళ్ళేసి సెర్చ్ చేసి దాన్ని మీరు కామెంట్లో ఇక్కడ వీడియో కింద తెలియచేయండి. సో దట్ నేను తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు పొందాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.